నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, పరిశుద్ధునిగా జన్మించితివి, దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి. పరిశుద్ధునిగా జన్మించితివి, దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. ఈ భూమిపై పరిశుద్ధునిగా జీవించితివి, పరిశుద్ధాత్మను పొందితివి. ఈ భూమిపై పరిశుద్ధునిగా జీవించితివి, పరిశుద్ధాత్మను పొందితివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్య వర్తమానము నీది. పరిశుద్ధాత్ముడా, నీ వాక్యము నీ ప్రేరేపణను బట్టి సిద్ధపడ్డాను. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని ధూళిని, నా వల్ల కాదు. వాక్యము వర్తమానము నీవే విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీవు తప్పనిచ్చి ఇంక ఎవరు కూడా ఈ వాక్యమును విడమర్చి విప్పి చెప్పలేరు. సొలొమోనుకి రాజ్యాన్ని పరిపాలిస్తానికి, నాయన ఇశ్రాయేలీయులను పరిపాలన చేయటానికి జ్ఞానం అడగగా మీరు జ్ఞానం ఇచ్చారు. మరి అటు విధంగానే ఈ వాక్య వర్తమానం విడమర్చి విప్పి చెప్పేది పరిశుద్ధాత్ముడే విడమర్చి విప్పి చెప్పమని, నిన్ను నువ్వే గణపరుచుకొని మహిమ తెచ్చుకోమని, పరిశుద్ధాత్ముడికే ఘనత, పరిశుద్ధాత్ముడికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నన్ను నీ సిలువు సాటున మరుగుపరుచుకొని వాక్య వర్తమానం నీ బిడ్డలకు నువ్వే అందించమని నా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతో చక్కగా ఇద్దరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సొలొమోను మాట్లాడాడు అని మనం అనుకొనవచ్చు. లేదు, సొలొమోనుకి బెత్షెబా తల్లి అయిన బెత్షెబా చెప్తుంది అని మనము దీనిని భావించవచ్చు. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వాక్యం 2 పక్క పక్కనే ఒకటి తర్వాత ఒకటి మనము ధ్యానం చేసుకుందాం. కుటీలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజులను బట్టి కుటీలమైన మాటలు ఎవరు చెప్తున్నారయ్యా అంటే దుష్టుడు. దుష్టుడు ఎవరయ్యా అంటే ప్రియమైన వారులారా, పడదోయబడిన సాతాను అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను చాలా దుర్మార్గమైన స్వభావము కలిగి పడవేస్తుంది. ఎలా పడవేస్తుంది? స్త్రీ యొక్క సౌందర్యాన్ని మనము వర్ణించితే
స్త్రీ యొక్క సౌందర్యాన్ని మనము వర్ణించితే ఈ స్త్రీ ఏం చేస్తుందయా అంటే 100% జారిపోతుంది. ఎలాగ జారిపోతుంది? అందగత్తెవి, నువ్వు అందంగా ఉంటావు, నీ జడ బాగుంటుంది, నీ సౌందర్యము, నీ నడక, నీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది అంటే ఈమె కన్నవారి పరువుని, తోడబుట్టిన వారి గౌరవ మర్యాదలను ఈమె మర్చిపోయి ఈ పురుషుడికి లోనవుతుంది. ఆ పురుషుడిలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. అలాగే ప్రియమైన వారులారా, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తుంటే ఎక్కడ చూసినా భార్య భర్తని చంపివేసింది, భార్య భర్తని చంపివేసింది అని భయంకరమైన మెసేజ్లు, భయంకరమైన పోలీసు వారి స్టేటస్ వస్తుంది. ఏంటయ్యా అంటే భర్తని చంపేసింది. బిడ్డలు ఉన్నారు, ఒక తల్లి అయితే బిడ్డలను కూడా చంపేసింది. ఇతని దగ్గర లేనిదేంటి, అతని దగ్గర ఉన్నదేంటి? లేనిదేంటి? భర్త దగ్గర లేనిదేంటి? వేరొకని పురుషుని దగ్గర ఉన్నదేంటి? సాతాను మైమరిపించి, మోసపరిచి, ధన వాంఛను చూపించి, బంగారము వాంఛను చూపించి, వస్త్రాలు వాంఛను చూపించి వీడు ఆమెను లోపర్చుకొని దుర్మార్గమైన క్రియలు చేస్తున్నాడు. కింద మాట చదువుకొని మనం ఆదికాండంలోనికి వెళదాం. 13. వాడు కన్ను గీటుచు అబ్బా చూడండి, కళ్ళతో సైగ చేస్తాడంట వాడు. ఎవడు? వేళ్లతో గుర్తులు చూపును. మరి వాస్తవానికి వ్యభిచారి ఒక పురుషుడును బుట్టలో వేసుకుంటానికి, వాని దగ్గర సొమ్మంతా తీసుకోవటానికి, సొమ్మును లాగటానికి వేశ్య కూడా చేసింది. వేశ్య ఏం చేసిద్దయ్యా అంటే తన దగ్గరున్న సొమ్మంతా లాగేసుకోవటానికి తను కను సైగలు చేసి, కాళ్ళ ఏళ్లను చూపించి, పెదవులు చూపించి, ఆమె ఏళ్లతో సైగలు చేసి ఇతని దగ్గర సొమ్మంతా లాగేసింది. అలాగే ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో పురుషుడు కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే స్త్రీ యొక్క బలహీనతను, స్త్రీ యొక్క కోరికను, స్త్రీ యొక్క బలహీనత, ఆమెకున్న వ్యామోహము, ఆమెకున్న కోరికను బట్టి ఇతను కూడా ఆమెను లోపర్చుకొని మోసము చేస్తున్నాడు. ఈమె కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్టని, బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. తల్లిదండ్రి పరువుని, అన్నదమ్ముల పరువుని పోగొడుతుంది, వంశ ప్రతిష్టని పోగొడుతుంది. లాస్ట్కి వచ్చేలేకే రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆమె భ్రష్టురాలైపోయి అందరి ప్రేమని పోగొట్టుకొని లాస్ట్కి ఏమవుతుందయ్యా అంటే రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మేము రైల్వే స్టేషన్లో, రైల్వే ప్లాట్ఫారం మీద భోజనం పాకెట్లు పంచడానికి వెళ్ళాం. ఒక పాస్టర్ గారు వచ్చి తోడు రండి వెళదామంటే వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏమైందంటే ప్రియమైన వారులారా, యవనస్తులే దగ్గర 10 మంది కనపడ్డారు. 10 మందిలో ఒక అమ్మాయి వచ్చి ప్రార్థన చేపించుకుంది. నేను అడిగాను అమ్మాయిని, అమ్మా ఏంటి పరిస్థితి, ఏంటి, నువ్వు చాలా పద్ధతిగా కనపడుతున్నావు, ఏమైంది ఏంటి అంటే, అయ్యా నన్ను ఒక అతను తీసుకొచ్చి నా దగ్గర సొమ్మంతా బంగారము డబ్బు తీసేసుకున్నాడు. నేను నమ్మి తనతో వచ్చాను. నన్ను తీరా చూసేలేకే ఈ ప్లాట్ఫారం మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ మా తల్లిదండ్రి దగ్గరికి వెళతానికి నాకు ఇష్టం లేక నేను ఇంకెక్కడే ఈ బ్రతుకుకు అలవాటు పడిపోయాను. ఈ పక్కన నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు అయితే ఆ పాస్టర్ గారు ఏడ్చారు. పాస్టర్ గారు ఏడ్చారు. నేను ఊరికే ఆ
సంచి పట్టుకొని వెళ్ళానంతే. వాళ్ళు పెద్ద వయసు, వాళ్ళైతే ఏడ్చి అమ్మ నిన్ను మేము పంపిస్తాం మీ పుట్టింటికి అంటే నేను వెళ్ళను, ఇక్కడే చచ్చిపోతాను. ఆమెకు బిడ్డలు ఉన్నారంట, మళ్ళీ మేము పంపిస్తామమ్మా అంటే ఆమె వెళ్ళను. చూడండి ఏం పోగొట్టింది? తల్లిదండ్రి గౌరవ ప్రతిష్టలు పోగొట్టింది, ఈమె ప్రేమను పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది, బిడ్డల్ని పోగొట్టుకుంది. లాస్ట్కి వచ్చేలేకే రోడ్డు అయిపోయి ఆమె పరిస్థితి అలా అయిపోయింది. ఇంకొక అతన్ని అడిగితే అతను ప్రేమించిన అమ్మాయిని బట్టి వాడు ప్లాట్ఫారం మీదకి వచ్చాడు. ఎంతో ప్రేమించాడంట, ఆమె మోసం చేసి తను ఉద్యోగం కూడా వదిలివేసుకొని ఇక్కడికి వచ్చేసాడట. హాస్టల్కి తీసుకొస్తే అతను ఏమన్నాడంటే నేను ఉండలేను అన్నాడు. నేను ఉండలేనండి, వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ నిలకడ ఉండట్లేదు, నాకు ఎవరు చూసినా ఏ అమ్మాయిని చూసినా నాకు ఆ అమ్మాయే కనపడుతుంది, నేను ఉండలేను అనేసి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియమైన వారులారా, ఫారినర్స్ అయితే ఖచ్చితంగా బిడ్డలను తీసుకెళ్ళి ఒక హాస్టల్లో వేసి ఈమె విడాకులు తీసుకొని అతనికి విడాకులు ఇచ్చేసి వీళ్ళ సంపాదనలో 3వ వంతు తీసి ఆ పిల్లల చదువుకిస్తారు. ఇష్టం లేకపోతే భార్యాభర్తలు విడిపోవటానికి గౌరవపదంగా విడాకులు తీసుకొని వారికి పుట్టిన 2 బిడ్డలే కానీ 1 బిడ్డే కానీ వారికి వీళ్ళ కష్టపడిన కష్టార్జితంలో ఆ పిల్లల భవిష్యత్తుకి 3వ భాగం ఇచ్చి వారిని పోషించుతారు. మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏది పద్ధతి కలిగిన గ్రామాలు, ఏ పద్ధతి కలిగిన దేశం అది? మన దేశం ఎలాంటిది? చంపేయటం ఏంటండి భర్తల్ని, భార్యలను కూడా కొంతమంది పురుషులు అలాగే చేశారు. ఇతని దగ్గర లేనిదేంటి, అతని దగ్గర ఉందేంటి? విడాకులు తీసేసుకోండి శుభ్రంగా, ఎవరి దారిలో వాళ్ళు బతకండి. భర్తను మోసం చేయటం ఏంటి? బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారో చూద్దాం. కొలసీ పత్రికకు 2వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యము. దేవునిలోనికి వచ్చినాక పవిత్రతగా పరిశుద్ధతగా ఉంటున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. అలాగే కళ్ళతో చూసి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, అదిగో చూడండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత, అదిగో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతులు చెప్పుతున్నాను. ఎవరికి? అపోస్తలుడైన పౌలు ఈ కొలసీ సంఘానికి విశ్వాసులకి రాస్తున్నాడు. అలాగే కొంతమంది దైవ సేవకులు కూడా, అయ్యా సాతాను బిలాముని మోసం చేసింది, సాతాను బిలామును మోసం చేసింది, ధనాపేక్ష కలిగించింది, ఇశ్రాయేలీయులను శపించడానికి ఇదిగో ఈ బిలాముని వాడుకుంటానికి చూసింది. అయితే దేవుడైన యెహోవా బిలాముతో గద్దించి మాట్లాడి మరి ఇశ్రాయేలీయులను దీవించాడు. అలాగే బుద్ధి జ్ఞానములు నీకు ఉంటే ఎదటివాడి చేసిన తప్పుని ఏలుబెట్టి చూపించుతూ నాలో ఉన్న తప్పుని కప్పిపుచ్చుకుంటే అది జ్ఞానం అనిపించుకోదు. గురిగింజ కింద నలుపు ఉంటుంది ప్రతి మనిషి. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు తప్పక తొట్టిలు. కానీ ఆ నీతిమంతుడు జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానముతో నీవు ఉంటున్నావా? ఇక్కడ జ్ఞానము లేదు కనుక అవ్వ ఏం చేసిందండి? జారిపోయి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చింది. చూద్దాం, ఆ మాట కూడా చూసుకుందాం.
ఆదికాండము 3వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అంతటిలో సర్పము అదిగో చూడండి, సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. చాలండి, చూడండి ఎంత యుక్తి కలిగింది. వాస్తవానికి ఈ పాముకి సైన్స్ ప్రకారంగా ప్రియమైన వారులారా, ఇటు ఫేస్బుక్లో కొడితే వస్తుంది 4 కాళ్ళు ఖచ్చితంగా ఉన్నవి. అందుకని 4 కాళ్ళు దేవుడైన యెహోవా తీసివేసి పొట్టతో పాకమన్నాడు, శాపం ఇచ్చాడు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని ఇంటర్నేషనల్ ఫేస్బుక్లో కొడితే వస్తూ ఉంటాయి, ఎక్కడన్నా చూపిస్తూ ఉంటారు 4 కాళ్ళు పాముకొని. చూడండి ప్రియమైన వారులారా, ఆ కాళ్ళు శాపం వలన తీసివేశాడు. చూడండి, స్త్రీ ఏమంటది, నాకు చెప్పుకున్నాం కదా, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావంటే 30 సార్లు వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడేమంటున్నాడు వీడొచ్చి, ఇది నిజమా, దేవుడైన యెహోవా ఏదైనా తినొద్దు అన్నాడా? ఈ తోట చెట్లలో అదిగో చూడండి, దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. అదిగో దేవుడు చెప్పినా ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఎందుకని గుర్తు చేశాడు తినకూడదు అని. తప్పు చేసే ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి తెలుసండి ఇది తప్పని. తెలిసి చేస్తున్నారు. తెలిసి చేస్తే శిక్షిస్తాను, తెలియక చేస్తే క్షమిస్తాను. క్షణకమైన ఆవేశములో చేస్తే లా కూడా క్షమించింది, రాజ్యాంగం కూడా క్షమించింది, దేవుడు కూడా క్షమిస్తాడు. గ్రహింపు కలిగి ఉద్దేశపూర్వకంగా నువ్వు చేస్తే క్షమించడు. అందుకని అవ్వని ఆదాముని తోటలో నుంచి బయటికి పంపించేశాడు, ఆమె బిడ్డలు కలిగేటట్టు చేశాడు, వాంఛను పుట్టించాడు. ఎవరికి? తన భార్య మీద ఆదాముకు వాంఛ, భర్త మీద భార్యకు వాంఛను పుట్టించాడు. అది శాపము. మళ్ళీ ఏం చేశాడు? ప్రేమించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. సాతానికి ఏం చెప్పాడు? నీవు పొట్టతో పాకుతూ మట్టి తిని బ్రతుకుదు. నీ శిరస్సు మీద స్త్రీ యొక్క సంతానము నీ శిరస్సు మీద కొట్టును, నీవు వారి మడముల మీద కొట్టును. స్త్రీ సంతానం ఎవరు? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. అబ్బా చూడండి, వైరము. ఎప్పుడు ఎవరితో వైరము? అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును అని చెప్పాను. ఒక్క నిమిషం అండి ప్రియమైన వారులారా, స్త్రీ సంతానము ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం. స్త్రీ కన్య, స్త్రీ లోకము. స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, సంఘమును పెళ్లి చేసుకున్నాడు. మడమ మీద కొడుతుంది సాతాను. ఎట్లాగా? చంచలమైన ఆలోచనలతో, చంచలమైన ఊహలతో, చంచలమైన ఉద్దేశాలతో, చంచలమైన కోరికలతో వాడు నిన్ను భ్రష్టత్వంలోనికి నడిపిస్తానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది గ్రహించిన వారు ప్రార్థన చేసి మేలుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రియమైన వారులారా, అదిగో ఆ శోధనకి లోబడిపోయి ఆ క్రియలకు లోబడిపోతారు. ప్రభువా వీడు శోధిస్తున్నాడు, వీడిని నువ్వు జయించు అని ఆయనకి అప్పచెప్తే దానిని కాల్చి బూడిద చేస్తాడు. ఈ వాంఛను తీసివేయి అంటే తీసివేస్తాడు. ఆ వాంఛను నువ్వు కోరుకునే ముందు అది ఎక్కువగా ఫలించేసి ఏమైపోతుందయ్యా అంటే శాపానికి పాపానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఈ శోధనని జయించు, శోధనని జయించు వాడు ధన్యుడు. శోధనని జయించు.
చూద్దాం ప్రియమైన వారలారా, 6వ మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అదిగో చూడండి ప్రియమైన వారలారా, వివేకమిచ్చు రమ్యమైనదియు అది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, అదిగో చూడండి, చాలా మంది పాస్టర్లు ఏం చెప్తారంటే ఒక్క కాయ కోసిందండి అని చాలా మంది పాస్టర్లు చెప్తుంటారు. ఇక్కడ ఏమని ఉందంటే కొన్ని చాలా మంది పాస్టర్లు అంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోసేపును కూడా రాజు అని చెప్తాడు. యోసేపు రాజు కాదు. ఏమంటాడు రాజుగారు? పోతిఫర్ ఒక మాట అంటాడు, ఈయనకు ఒక సింహాసనమును వేయుడి, ఈయనకు ఒక రథమును సిద్ధపరచుడి. ఈయన కోశాధికారి, అనగా ధాన్యము కొంటము అమ్మటము. అయితే ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే యోసేపు రాజు అంటారు. యోసేపు రాజు కాదు. చదవాలి బైబిల్ చదవటం కూడా ఎలా చదవాలంటే ప్రార్థన చేసుకొని చక్కగా కింద కూర్చొని నేల మీద చదవాలి. ముందు ప్రార్థన చేయాలి. ఆ అంశం అర్థమయ్యేటట్లుగా దేవుని జ్ఞానము జ్ఞాపశక్తిని అడగాలి. అప్పుడు కింద కూర్చొని ప్రార్థన చేసుకొని కింద కూర్చొని బైబిల్ చదవాలి. అప్పుడు అర్థమైంది. అది పరిస్థితి. సరే, అది పక్కన పెడదాం కొంచెం. ఇక్కడ ఏమంటున్నాడు? కొన్ని ఫలములు కోసి వివేకమిచ్చు రమ్యమైనవి. చూడండి, వివేకమిచ్చు. మరి ఆ వివేకం నీ దగ్గర ఉందా? కంటికి అందముగా కనపడ్డాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, కొంతమంది యాపిల్ అంటారు, కొంతమంది ఆల్బకరా అంటారు, కొంతమంది ఇంకో రకరకాలుగా చెప్తారు. కంటికి అందముగా కనపడింది కాయి, ఆ కాయ కోసుకుంది, తినింది, శాపగ్రస్తురాలైంది. అలాగే స్త్రీ ఒక పురుషుని యొక్క చెప్పుడు మాటలు విని, ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా, వంశ ప్రతిష్టని, కుటుంబ గౌరవాన్ని, ఊరి యొక్క ప్రతిష్టని, ఫలానా ఊరి అమ్మాయి లేదా ఫలానా ఊరి అబ్బాయి అని భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళుతున్నారు. వీళ్ళ తమ్ముడు ఇలాంటి వాడంట, లేదా వీళ్ళ కొడుకు ఇలాంటి వాడంట, వీళ్ళ కూతురు ఇలాంటిదంట అని నీ ముందు నా ముందు చెప్పుకోరు. గుసగుసలాడుకుంటూ ఆ జిల్లా అంతా కూడా వ్యాపించింది. ఎవరు పరుగు పోయింది? ఆలోచించండి. నిత్యము కూడా నీవు ఎలా ఉంటున్నావు? దేవదూతల వలె అవుతారు అన్నాడు. ఎవరు? సాతాను. దేవదూతల వలె అవ్వాలి అంటే దేవదూతలు దేవుడైన యెహోవాని ఆరాధించుతూ, దేవుడైన యెహోవా వారికి మన్నాని ఇవ్వగా ఆ మన్నాని తింటూ, దేవుడైన యెహోవాని స్తుతించుతూ, ఆరాధించుతూ, గణపరుస్తూ, దేవుని ముఖాముఖిగా చూస్తానికి కూడా యోగ్యత లేక 2 రెక్కల ముఖమును కప్పుకొని, 2 రెక్కల కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఇసురుకుంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనతో జీవిస్తున్నారు. ఈడేమంటున్నాడు సాతాను? నీవు దేవదూతల వలె ఉంటావు. వస్త్రాలు కట్టుకోవటం కాదు దేవదూతల యొక్కది. పవిత్రత పరిశుద్ధత ఉన్నదా? ఎంత మోసం చేశాడు. ఈమెమో అందంగా ఉన్నావు అనగానే ఏమో మాసిపోయింది. నీకు దేవుడు ఇవ్వలేదా అందం? నీ తల్లిదండ్రి అనలేదా అందగత్తివని? నీ అన్నదమ్ములు అనలేదా అందగత్తివని? నీ బంధువులు అనలేదా నువ్వు అందగత్తివని? నిజమైన ప్రేమే ఉంటే వివాహం చేసుకుంటాడు. చూడండి ప్రేమైన వారలారా, అది నిజమైన ప్రేమ. వివాహం చేసుకునేది నిజమైన ప్రేమ. దానిని నీవు గమనించు. చూడండి ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యంలోనికి వెళదాం.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇల్లు లేని బావులను పెనిగాలకు కొట్టుకుని పోవు మేఘమునై ఉన్నారు. మీరు కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత బరువు పంపుచున్నారు. 18వ వాక్యము, వారు వ్యర్థమైన డాంబిక మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. అదిగో చూడండి, శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఇందాక చెప్పుకున్నాం, శరీర సంబంధమైన దురాశలు కలవారయ్యి వారు శరీర వాంఛలతో వారు ఏమైపోతున్నారట, డాంబికమైన మాటలను బట్టి వారు పాపానికి దాసులైపోతున్నారు. ప్రియమైన వారులారా, దాసులైపోయి వారు క్రైస్తవులు అయ్యుండి కూడా బాప్టిజం తీసుకొని కూడా వారు ఏం చేస్తున్నారయ్యా అంటే, ప్రియమైన వారులారా, బాప్టిజం తీసుకొని కూడా వారు పాపము దాసులైపోతున్నారు. చూద్దాం, 1 దశలోనిక 2:5. మీరు ఎరిగి ఉన్నట్టు మీరు ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేశ్యమునైనను ఎన్నడను వినియోగింపలేదు. దేవుడే సాక్షి. చూడండి, అపోస్తులైన పౌలు గారు ఇదిగో దశలోనిక 1 దశలోని సంఘానికి, అయ్యా మేము ధనాపేక్ష కలిగి మేము ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. మేము ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. అయితే మీకు సాక్ష్యం ఎవరయ్యా అంటే దేవుడే. మరొకసారి చదువయ్యా ఈ మాట, పాస్టర్లకు చెప్తున్నాడు ఈ మాట. మీరు ఎరిగి ఉన్నట్లు. అదిగో ఇచ్చకపు మాటలు పాస్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, అమ్మా మీ ఇల్లే చూపించాడమ్మా, అమ్మా మీ ఇల్లే చూపించాడమ్మా, అమ్మ మీరు రాత్రి ప్రార్థన చేస్తుంటే మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా అని ఇచ్చకపు మాటలతో వారు ఏం చేస్తున్నారయ్యా అంటే, చాలామంది తను బ్రతకటానికి వచ్చి రకరకాలైన మాటలు మాట్లాడి విశ్వాసులను మోసపరుస్తున్నారు. మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు. అదిగో చూడండి, వేషం వేసుకోవాలి ధనం కోసము, ధనాపేక్ష కోసము. ప్రియమైన వారలారా, మరి ఈ రోజుల్లో చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యగారు మా ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తాడు, మాట్లాడితే కానుకలు 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 అంటాడు. మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం, మంచి మంచి లగ్జరీ కార్లు కొనుక్కొని తిరుగుతున్నాడు, కానీ ఆలయాన్ని కట్టట్లేదు, ఆలయానికి సంబంధించిన సామాగ్రి కొనట్లేదు అనేసి అంటున్నారు. నేను అన్నానమ్మా, అది మీ పాస్టర్ గారికి ఉన్న ఆలోచన ఏముందో మాకు తెలియదు. మీకు ఆ ఆలోచన ఉంటే ప్రార్థన చేయండి, ప్రభువా మేము ఇలాగ కానుకలు ఇస్తున్నాము, అవి దేవుని ఆలయముకి వారు వినియోగించులాగున, దేవుని ఆలయముకు వినియోగించులాగున, దేవుని పని నిమిత్తం వాడులాగున వారి కొరకు మీరు ప్రార్థన చేయమని నేను చెప్పాను. ధనాపేక్ష అనేది కూడా పాస్టర్కి కలుగు చేయటం సాతానే, అందులో పడిపోవటం కూడా సాతాను యొక్క క్రియ. కనుక ప్రియమైన వారులారా, మీకు మనసు ఉంటే అటువంటి పాస్టర్ మీకు ఎదురైతే అతని పేరుతో సహా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి, ధనాపేక్ష కలిగిన పాస్టర్ ఎవరైనాను ఉన్నారేమో వారికి అట్టి ఆలోచనలు తీసివేసి, వారు దేవుడు చూస్తున్నాడనే భయముని భక్తిని పుట్టించి, ప్రతి కానుక దేవుని పనికి ఉపయోగించుకోమని, వారికి మనస్సుని గద్దించమని
ఆ తల్లి వేదన పడుతూ చెప్పిన మాటని మీరు మీ సన్నిధికి తీసుకొని వెళ్ళమని ఆ పాస్టర్ మనస్సుని మార్చి లగ్జరీకి కాక తన సొంత పనులకు దేవుని సొమ్ముని ఉపయోగించుకోక తను దేవుని పనికే దేవుని కానుకలు ఉపయోగించే భాగ్యముని ఆ పాస్టర్కి సహాయం చేయమని, అలాగే ప్రియమైన వారులారా వింటున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశీర్వాదము పొందాలి, జ్ఞానము పొందాలి. అట్లాగే వారు తన వంశ ప్రతిష్టని, కుటుంబ గౌరవ ప్రతిష్టని, ఊరి ప్రతిష్టని పెంచేవారిగా వారికి జ్ఞానమునిచ్చి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన రారాజుగా రానయున్న ప్రభుని యేసునామములో అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసిలు రక్తమే చేయ యేసు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.